ప్రజలకు ప్రభుత్వానికి ఎక్కడో మధ్యన లింకు తెగిపోయింది. 2014లో అదే ప్రజలు ఓన్ చేసుకున్నారు, 2018లో అదే ప్రజలు ఓన్ చేసుకున్నారు, 14లో ఎత్తున్నారు, 18లో మీరు అట్లే ఉన్నారు. కానీ ఎక్కడ మార్పు వచ్చింది అది ఎందుకు చెప్పట్లేదు? ఎటొచ్చి వాళ్ళు తప్పు చెప్పారు వీళ్ళు తప్పు చెప్పారు అంటారు తప్ప అసలు మీ తప్పు ఏమిటో బీఆర్ఎస్లో జస్ట్ ఇది ఈ ప్రశ్న మీకే కాదు మొత్తం పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా ఇది తప్పంత అటువైపోయింది అంటారు. కానీ ఇటువైపున జరిగిన పొరపాటు ఏమిటి ప్రజలకు తెలుస్తుంది కదా. ఇంటి పార్టీ అని సొంతమని ఓన్ చేసుకున్న ప్రజలు ఊర్లలో టీఆర్ఎస్ నాయకుడు లేకున్నా జనం ఓట్లు వేసిండ్రు, ప్రచారం చేయకుండా ఓట్లు వేసిండ్రు. అసలు కార్యకర్తలు లేకుండా నిలబడిన ఏకైక పార్టీ, గెలిచిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో లేరు అప్పుడు. మరి అంత పెద్ద సానుభూతి, అంత పెద్ద ప్రేమ అభిమానం ఉన్న పార్టీ ఎందుకు దూరమైంది? నమ్ముతారా ప్రచారాన్ని? ఇప్పుడు ఏమైపోయిందని అంటే బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము హక్కుదారులమనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. అవును, ఈ బీఆర్ఎస్ పార్టీ మాది, మా ఇంటి పార్టీ, మా కుటుంబ పార్టీ 100% ఉన్నది. ఒక అనుబంధాన్ని, ఆత్మీయ అనుబంధం, ఆత్మీయత, తల్లికి కొడుకుండే ఆత్మీయతను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అయితే ఆ ఆత్మీయతను 10 ఏళ్ల పాటు కొనసాగించడంలో మా వైపు నుంచి కొంత ఎమరపాటుగా ఉన్నామేమో అనే ఫీలింగ్ ఉంది నాకైతే వ్యక్తిగతంగా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఒక ఎఫెక్షనేటివ్ రిలేషన్ కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు ఇది మా పార్టీ కదా, మా కుటుంబ పార్టీ కదా, వీళ్ళంతా మా నాయకులు కదా, మేము తయారు చేసుకున్న నాయకులు కదా, తెలంగాణ రాష్ట్రానికి అవసరమని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం బాగుండడం కోసం మేము తయారు చేసుకున్న పార్టీ ఇది, మేము ప్రేమించిన పార్టీ ఇది, ప్రేమించి ఎదిగించిన పార్టీ ఇది. కాబట్టి నిత్యం వీళ్ళు మాతో ప్రేమగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. కానీ దిగువ శ్రేణి నాయకులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లుగా మేము కానీ వాళ్ళ ఎమోషన్ను, వాళ్ళ ఫీలింగ్ను మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినామేమో, వాళ్ళతో ఇంకా ఉండాల్సినంత మంచిగా ఉండలేకపోయినామేమో, ఎక్కడో వాళ్ళ మనసును నొప్పించినామేమో. వాళ్ళ మనసు నొచ్చుకున్నది కాబట్టి ఇవాళ కొంత మా పట్ల వాళ్ళు గ్యాప్ పెంచుకున్నారు. ఆ ప్రభావంతోనే పెద్దగా గ్యాప్ ఏం లేదు కదన్న. ఒక 1.8 ఓట్ బ్యాంక్ మాత్రమే ఈ రాష్ట్రంలో. అంటే దాదాపు 2% ఓట్ బ్యాంక్ మాత్రమే మా నుంచి దూరమే కాంగ్రెస్కి యాడ్ కావడం వల్ల ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. పూర్తిగా మమ్మల్ని, కానీ అది 64, ఇది 39, దాదాపు 18 సీట్లకు పైగా 5,000 లోపు తేడాతో ఓడిపోయినాం. మేము బాగా దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. 18 సీట్లకు పైగా. కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకొని ఉంటే, జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే, ఒకవేళ ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలని పక్కకు పెట్టి ఉంటే, లేదా ఎమ్మెల్యేల మీద వచ్చిన ఆరోపణలే అయితే నిజాలు కాకపోతే ఆరోపణలను తిప్పికొట్టి ఉంటే, సమర్థవంతంగా తిప్పికొట్టి ఉంటే ఇవాళ రిజల్ట్ మరో విధంగా ఉండేది. మరి కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు? కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయింది కదా. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఏమైనా ఆదరించినా? లేడు. రేవంత్ రెడ్డి గారు లిస్టు కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉన్నప్పుడు మరి అక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఓడిపోయినట్లు కామారెడ్డిలో? ఇప్పుడు అనేక అంశాలు ఉంటాయి అన్న. ఒక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మాత్రమే కాదు ఓటమికి. ఒక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఒకటే కారణం కాదు కదన్న. మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. ఎమ్మెల్యేలు ఎంచుకున్న టీం ఒకటి ఉంటుంది. ఆ మండల స్థాయి నాయకులు, ఆయన అంచరగణము, ముఖ్య నాయకులు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి, ప్రజలతో వాళ్ళు ఉండే విధానం, ద్వితీయ శ్రేణి నాయకులు ఉండే విధానం కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది నాయకుడి మీద. ఒక నాయకుడే సమర్థుడైతే, నాయకుడే మంచోడైతే కాదు, నాయకుడు ఎంచుకున్న టీం, ఆ టీం చేసే పొరపాట్ల ప్రభావం కూడా నాయకుడి మీద పడుతుంది. దానికి అల్టిమేట్గా నాయకుడు బాధ్యుడవుతాడు. అట్లాంటిది కామారెడ్డిలో ద్వితీయ శ్రేణి నాయకత్వము, లేకుంటే ఆ స్ట్రాటజీస్ని తిప్పికొట్టడంలో విఫలం కావడం వలన, లేకపోతే రాష్ట్రమంతా కాన్సన్ట్రేట్ చేసి పార్టీ ఎట్లాగో కొంత ఎమరిపాటుగా ఉండి కేసీఆర్ గెలవడా, కేసీఆర్కి ఓట్లేయరా, ఏముంది కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తోని కామారెడ్డి మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడం వల్ల, ఆడ జరుగుతున్న వ్యవహారం మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడం వల్ల ఏమైనా నష్టం జరిగిందేమో అని మేమైతే అనుకుంటా ఉన్నాం. ఏదేమైనా బాధాకరమైన పరిస్థితి. ఇట్లా జరగకుండా ఉండాలి. కానీ మళ్ళీ ఇది ఒకటి కాంట్రడిక్షన్. ఇది ఓటేసేవారు ఎమ్మెల్యేని చూసి కాదు, కేసీఆర్ చూసి ఓటేస్తారన్నారు. గుర్తుపెట్టుకోండి. టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఏమిటి, ఆ ఎమ్మెల్యేని చూసి కాదు ఓటేసింది, కేసీఆర్ని చూసి. మరి ఓటు వేసేటప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే ఎట్లా క్రైటీరియా అవుతాడు అనేది ఇప్పుడు జనరల్గా అట్లా అనుకున్నాం. మా రాష్ట్ర పార్టీ హైకమాండ్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరం కూడా ఓట్లు వేసేది ముఖ్యమంత్రి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలను చూసి ఓట్లు వేస్తారు. ఇంత ప్రగతి వచ్చింది కదా, తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ. ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన కాళేశ్వరాన్ని నిర్మించారు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి చేసిండు, మిషన్ కాకతీయ అంటే ఒక అద్భుతమైన పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసి దాదాపు 47,000 చెరువులను నింపి ఆ చెరువులను ఊర్లకు ఆదరువుగా మలిచిండు. లక్షలాది ఎకరాలు కొత్తగా
ఆయకట్టు సాగులోకి వచ్చింది, రైతులు ఆనందంగా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వ పథకాలని, అభివృద్ధి పథకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పని విధానాన్ని చూసి ఓట్లేస్తారని అనుకున్నాం మేమందరం. కానీ అట్లా జరగలేదు. అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మీరంతా భోజనం వడ్డించారు, కానీ మీ ఎమ్మెల్యే, మీ కింది స్థాయి నాయకులు మాతో సరిగ్గా ఉండటం లేదు, వాళ్ళ వ్యవహార శైలి సరిగ్గా లేదు. కాబట్టి మేము పైన అభివృద్ధి బాగా జరిగిన అంత మంచి బ్రహ్మాండంగా ప్రభుత్వ పనితీరు ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం మంచిగా లేదు, స్థానిక నాయకుని మార్చాలనే ఒక అభిప్రాయం మనకు రిజల్ట్లో కనిపించింది. వాళ్ళ అనేక మంది చూస్తే మనం ఒకసారి అదే స్పష్టంగా కనపడతా ఉన్నది. అభివృద్ధి మంచిగా జరిగింది, కానీ మాకు అందుబాటులో మీరు ఉంచిన నాయకుడు బాగలేడు, మీ నాయకుడు సరిగ్గా లేడు మాతోని, లేకుంటే మీ నాయకుడు ఎన్నుకున్న టీం సరిగ్గా లేదు మాతో సఖ్యతగా లేరు, మాతో ప్రేమగా లేరు, మేము పోయినప్పుడు మాతో మర్యాదగా ప్రవర్తించడం లేదు. ఇట్లాంటి అంశాలన్నీ స్థానికంగా జరిగిన అంశాలు. ముఖ్యంగా స్థానికంగా మా నాయకత్వం చుట్టూ జరిగిన అనేక అంశాలు, ఆ స్థానిక నాయకుల వైఫల్యమో, ఆ నాయకుడు ఎంచుకున్న టీం వైఫల్యమో, టీం పొరపాట్లో ఇవాళ పార్టీకి తీరని నష్టం చేసినాయి.